నీ పరిస్థితిని చూసి, నీ లోటుని చూసి ఈరోజు మనుషులు నవ్వుతూ ఉన్నారేమో. అయితే దేవుడు ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతూ ఉండగా, నీ పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోబోతున్నారు. అట్టి విధంగా దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించబోతున్నారు. నీ పరిస్థితిని మార్చే దేవుడు. నీ లోటు, నీ అక్కర, నీ కొదవ ఏదై ఉందో ఆయన ఎరిగి ఉన్న దేవుడు. నువ్వున్న పరిస్థితి నుంచి దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలోనికి ఆయన నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మన అవసరత తీర్చే దేవుడు మనతో ఈరోజు వాగ్దానంలోంచి ఏ విధంగా మాట్లాడనే ఉన్నారో చూద్దామండి. పిలుపు 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ఎవరండి మన ప్రతి అవసరత తీర్చేది? మన దేవుడే. అవసరం వచ్చింది ఏదైనా అంటే చాలామంది తల్లిదండ్రుల యొద్దకో, స్నేహితుల యొద్దకో, ఇరుగు పొరుగు వారి యొద్దకో, లేదంటే మనము ముందు వారికి సహాయం చేశాం కదా, ఈరోజు మనకి అవసరం వచ్చింది వాళ్ళని అడుగుదామనో మనుషుల వైపు చూస్తాము. కానీ మన ప్రతి అవసరము, అది చిన్నదవ్వనివ్వండి, పెద్దదవ్వనివ్వండి, ఏదైనప్పటికీ కూడా ఒక మాట సహాయము కానీ, లేదంటే ఒక ధన సహాయము కానీ, ఏదైనా సరే చేసేది మన దేవుడే. ఎలా అంటే ఆయన ఎవరిని ఆయన చిత్తంలో ఉన్నారో వారిని నిలవబెట్టుకుని వారి ద్వారా దేవుడే మన ప్రతి అవసరమును తీర్చబోతున్నారు. కాబట్టి మనము మనుషుల వైపు చూడొద్దు, కానీ దేవుని యొద్ద మాత్రమే అడుగుదామండి. దేవునికి మాత్రమే మన బాధ చెప్తాం, మనం మోకరిందాం. ఎందుకంటే మనుషులకి మన లోటు, మన కొదువ చెప్పినప్పుడు, మన పరిస్థితిని చెప్పినప్పుడు వారు చూసి నవ్వుతారు. కానీ మన దేవుడైతే మనమున్న పరిస్థితి నుంచి ఉన్నత స్థితికి నడిపించే దేవుడండి. మన దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తున్నారు. మనల్ని చూస్తున్న దేవుడు మన మారా వంటి పరిస్థితిని మధురముగా మార్చేది, మన శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చేది మన దేవుడే. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, ఎలా అండి? క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చబోతున్నారు. కాబట్టి మనకి ఏది అవసరం ఉందో మనము దేవునికే చెప్తామండి. దేవుని సన్నిధిలో మోకరిందాము. దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిద్దామండి. కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రే చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడును గాక. యెరూషలేము యేసు నామంలోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకు ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని తండ్రి నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాత సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.